హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనకు ఈ ఉసిరికాయలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో ఉసిరికాయలు దొరికేటప్పుడు మనం దీంతో చేసుకునే రెసిపీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో అలాగే ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ స్వీటు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఉసిరికాయ కారపొడి, వాటిని కూడా తప్పకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఒక పావు కేజీ రైస్కి పులిహోర అనేది చేసుకుంటున్నామండి. దానికోసం ఈ విధంగా 4 ఉసిరికాయలు పెద్దవి చూసి తీసుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం ఉసిరికాయని తురిమి ఆ తురుముతో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా మరీ కోర్స్గా కాకుండా ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా రైస్ మనం ముందుగానే వండి ఆరబెట్టుకోవాలి. రైస్ వండేటప్పుడే ఉప్పు వేస్తే అన్నానికి పర్ఫెక్ట్గా పడుతుంది. అందుకని నేను అన్నం వండేటప్పుడే ఉప్పు వేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పోపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు అంటాం కదా, పచ్చెనపప్పు, ఆవాలు ఇవన్నీ కలిపి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు పచ్చిది ఒక 2 రెబ్బలు చీల్చుకొని వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ ఉసిరికాయ పేస్టు తీసి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయలో ఉన్న వాటర్ అంతా పోయి డ్రైగా అయ్యే వరకు ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ వేగిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం కలుపుకుంటూ ఉంటే మనకి ప్యాన్కి సపరేట్ అయిపోతుంది, పొడి పొడిలాడుతూ అయిపోతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మనం రైస్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేయలేదండి. మనకి ఇది మొత్తం కంప్లీట్గా చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో మనం నిమ్మరసాన్ని ఒక స్పూన్ వేసుకుంటే మనకి ఈ ఉసిరికాయ అనేది వగరు ఉంటుంది కదా, ఈ విధంగా ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి ఆ వగరు అనేది తెలియకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మన పులిహోర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మన పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. మనం రైస్ అనేది వండుకునేటప్పుడే కొంచెం మనం చూసుకొని వండుకోవాలి, లేకపోతే మెత్తగా ఉంటుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకి తినేటప్పుడు పుల్లగా కొంచెం వగరు మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం మనకి నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఇవే కాకుండా ఈ విధంగా ఉసిరికాయ పులిహోర కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనం రైస్ను బట్టి ఉసిరికాయలు చూసుకొని వేసుకోవడమే. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2 ఉసిరికాయలు తురుముకొని చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.